కారం పొడి అయితే నేనైతే 3 స్పూన్స్ అయితే వేసుకున్న. లెగ్ పీస్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకోవాలి. మీ కారం ఎంతనైనా వేసుకోవచ్చు, మేమైతే అంత వేసుకున్నాం. 3 స్పూన్స్ కారానికి 2 స్పూన్స్ ఉప్పు మంచిగా అక్కడిక్కడ అనుకొని కలుపుతున్నా. నెక్స్ట్ ధనియాల పొడి వేయాలి. ధనియాలను మిక్సీ పట్టుకొని ఆ పొడిని దాంట్లో వేయాలి. మా అమ్మమ్మ 3 స్పూన్స్ వేసింది. అమ్మమ్మ, మమ్మీ, నేను ముగ్గురం కలిసి చేస్తున్నాం. లెగ్ పీస్లు అన్నీ ఉన్నాయి. మంచిగా ముక్కకి లెగ్ పీస్లకు అంటాలని చెప్పేసి మంచిగా కలుపుతున్నా. ఆ పొడిని పైననే అంతా కలపకుండా ఇప్పుడే లాస్ట్కి కలిపితే బాగుంటుంది. పసుపు వేస్తుంది. అవైతే 2 1 కదా 1/2. ఫ్రైడ్ ఆనియన్స్ మనకు నచ్చినన్ని వేసుకోవాలి. మేము కొన్ని వేసినాం, మళ్ళీ బిర్యానీలకు కావాలి కాబట్టి. పచ్చిమిరపకాయలు ఒక 5 వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కలమాక్ వేసుకోవాలి. లెగ్ పీస్ కలర్ఫుల్గా అనిపిస్తుంది. పెరుగు మీకు నచ్చినంత వేసుకోండి. మేమైతే బౌల్కి కొంచెం తక్కువ వేసుకుంటున్నాము. చికెన్ మసాలా ఒక ప్యాకెట్ మొత్తం వేసుకుంటున్నాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 3 స్పూన్స్ వేసుకోవాలి. కానీ మా అమ్మమ్మ కొంచెం ఎక్కువ వేసింది, 2 స్పూన్స్ ఎక్కువ వేసింది. తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ టేస్ట్ కొట్టింది, టేస్ట్ చేస్తే అందుకే. ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్టు. మసాలా అంతా కిందికి అయ్యింది ఆయిల్ పోసినాక. ఇప్పుడైతే గసగసాలు, మళ్ళీ ఇంకా కస్తూరి మేతి వేసుకోవాలి. బియ్యం నానబెట్టిన మమ్మీ దాంట్లో ఆకు, వక్క, మళ్ళీ ఇంక ఇలాచి, పువ్వు అంత వేసుకొని ఇంకో కడాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని మనం చికెన్ మ్యాగ్నేట్ చేసినాం కదా, ఆ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని దాంట్లో వేసి కలపాలి మంచిగా. అది కలిపినాక చికెన్ వేసుకొని దానికి బగారన్నం వేసేయాలి. ఆ వీడియో తీసుకుని మర్చిపోయాను నేను, డిలీట్ అయిపోయింది, అందుకే చూపిస్తున్నా. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ దాని మీదకి ఇంకో కోటింగ్ రైస్ వేయాలి. చికెన్ ఒకటి కింద ఉంటుంది, చికెన్ కింద ఉడకాలి. ఎందుకంటే 50% ఉడుకుతుంది కదా చికెన్. రైస్ అయితే 80% ఉడుకుతుంది. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు అయితే ఒకసారి ట్రై చేయండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. లెగ్ పీస్ టేస్ట్ ఎంత మంచిగా ఉడికిందంటే క్రిస్పీగా ఉంది, సూపర్ ఉంది. బై గాయ్స్.